అందరికీ నమస్కారం. నేను సునీత కుంచాల, చైర్మన్ న్యాయ సేవాధికార సంస్థ నిజామాబాద్. అందరికీ తెలిసిందే, న్యాయ సేవాధికార సంస్థ తరపు నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో అందరూ రాజీ పడదగ్గ కేసులు ఏవైతే ఉంటాయో, అంటే చిన్న చిన్న కొట్లాట కేసులు, భూమి తగాదాలు, అట్లాగే ఇన్సూరెన్స్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కానీ, అట్లాగే చెక్ బౌన్స్ కేసులు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకుకి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి ఏమైనా రుణాలు తీసుకొని ఉంటారు, ఆ రుణం కట్టలేని పరిస్థితి ఉంటుంది రైతులకి. అట్లాంటి వాళ్ళు కూడా ఈ న్యాయ సేవాధికార సంస్థ నిర్వహిస్తున్న ఈ లోక్ అదాలత్లో చిన్న చిన్న రాజీ పడదగ్గ, అంటే ఇరు పక్షాలు కూడా ఒప్పుకొని రావాలి. అలా వస్తే కనుక మీకున్న కేసులు రాజీ చేసేసి ఒక్కసారి కేసు క్లోజ్ చేయడం అవుతుంది. అంటే ఒక్కసారి లోక్ అదాలత్లో కనుక అవార్డు పాస్ అయితే, అంటే కేసు పూర్తిగా క్లోజ్ చేస్తే దాని మీద అప్పీల్ కానీ వేరే కోర్టుకి వెళ్ళే అవకాశం కానీ ఇరు పక్షాలకి కూడా ఉండదు. కాబట్టి ఒక్కసారిగా మనం కేసు క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే మనం చాలా వరకు మన విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చు ఇట్లా రాజీ చేసుకోవడం వల్ల. అంటే రాజీ మార్గమే రాజమార్గం అని అంటారు. ఆవేశంలో చిన్న చిన్న కొట్లాటలు జరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య, అట్లాగే కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య కానివ్వండి, అన్నదమ్ముల మధ్య కానివ్వండి, ఏదైనా ఒక క్షణికావేశంలో ఒక చిన్న కొట్లాట జరిగినా, ఒక గొడవ జరిగినా దాన్ని మనము పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళి కేసులు పెట్టిన తర్వాత ఈ కోపం 3-4 రోజులకి చల్లారిపోతుంది. అప్పుడు ఈ కేసు ఏమవుతుంది, మా వాళ్ళకి శిక్ష పడుతుందేమో అన్న భయం ఇరుపక్షాల్లోనూ ఉంటుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇట్లాంటి చిన్న చిన్న కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరిద్దరూ కలిసి ముందుకు వస్తే లోక్ అదాలత్లో సెటిల్ చేయడం జరుగుతుంది. అంటే ఇది 3 నెలలకు ఒక్కసారే చేస్తారా అంటే కాదు, ప్రతిరోజు కూడా, అంటే కోర్టు పని దినాల్లో ప్రతిరోజు న్యాయ సేవాధికార సంస్థ నుంచి ఈ లోక్ అదాలత్ సెటిల్మెంట్ అనేవి ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. మీ కేసులు ఏ కోర్టులో ఉన్నాయో ఆ కోర్టు జడ్జి గారు కూడా మీ ఇద్దరు కలిసి వచ్చి మా కేసు తీసేయండి అని అంటే దానికి లోక్ అదాలత్కు పంపించి అవార్డు పాస్ చేసి కేసు క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉన్న కోర్టులకు వెళ్ళి ఈ లోక్ అదాలత్లో, అంటే మీ కేసు ఏ కోర్టులో ఉందో ఆ కోర్టుకి వెళ్ళి మీరు లోక్ అదాలత్ వినియోగించుకోవచ్చు. అట్లాగే కొంతమంది దుబాయ్ వెళ్ళిపోయి ఉంటారు, లేదా వేరే దేశంలో లేకపోతే వేరే రాష్ట్రంలో ఉద్యోగరీత్యా అట్లా వెళ్ళిపోయి ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు ఏమన్నా కేసుల్లో రాజీ చేసుకోవాలనుకోండి, ఈ అంత దూరం నుంచి వాళ్ళకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అట్లాంటి వాళ్ళ కేసులు కూడా మేము వీడియో లింకేజ్ ద్వారా, అంటే వాట్సాప్ కాల్ చేసి కానీ వీడియో కాల్ చేసి కానీ వాళ్ళు ఇక్కడ పార్టీ ఇద్దరు కనుక ఒప్పుకొని మా కేసు తీసేయండి అని అంటే ఖచ్చితంగా అట్లా కూడా కేసు క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కేసులు ఉన్న వాళ్ళు ఎవరైనా మేము ఇప్పుడు ప్రస్తుతానికి నిజామాబాద్లో లేము, మేము ఎక్కడో ఉన్నాము, ఇప్పుడు అప్పుడే రాలేము, అప్పటి వరకు మా కేసు తీసేయడం అవ్వదా అనే అనుమానం అక్కర్లేదు. మీరు ఎక్కడున్నా సరే రెండవ పక్షం కూడా ఒప్పుకుంటే కనుక మీరు ఆన్లైన్లో అపియర్ అయ్యి మీ కేసు క్లోజ్ చేయించుకోవచ్చు. మేము అది కూడా మీకు అవార్డు పాస్ చేసి మీకు అందజేయడం జరుగుతుంది. అట్లాగే కుటుంబ వ్యవస్థలో వచ్చే చిన్న చిన్న గొడవలు, ఇప్పుడు భర్త కొట్టాడనో లేకపోతే భార్య సరిగా వంట చేయలేదనో, ఇట్లాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ నిత్య జీవితంలో. ఇలాంటి వాటిల్లో కూడా ఒక్కొక్కసారి ఆవేశంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాం. కానీ ఆ కోపం తగ్గిన తర్వాత అయ్యో మన కుటుంబ సభ్యుల మధ్య మనం కేసు పెట్టాం కదా, ఇది రేపు శిక్ష పడితే ఎట్లా అనే భయం ఉంటుంది. కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం, చాలా వరకు చిన్న చిన్న కేసులన్నీ కాంపౌండబుల్లే ఉంటాయి. కాబట్టి అట్లాంటివన్నీ లోక్ అదాలత్లో ఖచ్చితంగా సెటిల్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా కేసులుండి అది రాజీ చేసుకోవచ్చా లేదా అనే దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, మీరు మా న్యాయ సేవాధికార సంస్థని సంప్రదిస్తే మా ప్రతినిధులు మీకు 24 గంటలు అందుబాటులో ఉంటారు. మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తారు. మీ కేసు రాజీ చేసుకోదగ్గదా కాదా అనేది కూడా వాళ్ళు చెప్తారు. ఒకవేళ రాజీ చేసుకోదలిచిందైతే ఎలాగ ప్రొసీడ్ అవ్వాలి, అంటే మీ నుంచి ఏమేమి కాగితాలు కావాలి అవన్నీ కూడా మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే కొన్ని కేసుల్లో చాలామందికి అడ్వకేట్స్ పెట్టుకునే స్తోమత కూడా ఉండక కొంతమంది కోర్టు దాకా రారు. అట్లా అంటప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే మీకు ఉచితంగా న్యాయవాదిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ విషయాలన్నీ చాలామందికి తెలియదు కాబట్టి ఇది తెలియజెప్పే ప్రయత్నమే ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ లోక్ అదాలత్ ఏదైతే ఉందో దీనిలో రాజీ పడదగ్గ కేసులు ఏవైతే ఉంటాయో అవన్నీ రాజీ చేసుకుంటే ముందుగా మనకు వచ్చేది మనశ్శాంతి. ఎందుకంటే కోర్టుల చుట్టూ ఎన్ని సంవత్సరాలు తిరగాలో తెలియదు. అంటే భూ తగాదాలు, సివిల్ దావాలైతే 10-20 సంవత్సరాలకు కూడా ఒక్కొక్కసారి తెగవు.
అట్లాంటప్పుడు అన్ని సంవత్సరాలు మనం కోర్టుకు తిరగాలంటే మన సమయము, డబ్బు అన్నీ వృధా అవుతాయి. ఆ కేసు ఏమవుతుందో అని ఒక మానసిక వ్యధ కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటప్పుడు మీరు కనుక ఇట్లాంటి కేసులు క్లోజ్ చేసుకుంటే మీరు మానసిక వ్యధ తీరిపోతుంది, అట్లాగే మీ డబ్బు, విలువైన సమయం కూడా ఆదా అవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రేపు 28వ తేదీ శనివారం రోజున జరుగుతున్న మెగా లోక్ అదాలత్ని అందరూ కూడా ఉపయోగించుకొని మీ కేసులు ఏమన్నా రాజీ పడదగ్గు ఉంటే ఖచ్చితంగా రాజీ చేసుకోవచ్చు. అట్లాగే బ్యాంక్ కేసులు, ముఖ్యంగా రైతులు ఎవరైనా సరే, రైతులని కాదు వ్యాపారస్తులు కానీ రుణం తీసుకొని కొన్ని పరిస్థితుల వల్ల రుణం చెల్లించలేకపోతే మీరు మా దగ్గరకు వస్తే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి మీకు అనుకూలంగా, అంటే ఇంట్రెస్ట్ తగ్గించడమో లేకపోతే ఇన్స్టాల్మెంట్ ద్వారా కట్టించడమో ఇట్లాంటివన్నీ మాట్లాడి మీకు ఆ వెసులుబాటు కూడా కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.